గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఇప్పుడు మనం డీమ్యాట్ అకౌంట్ గురించి చూద్దాం. డీమ్యాట్ అంటే డీమెటీరియలైజేషన్ అని అర్థం. మెటీరియలైజ్డ్ ఫామ్లో ఉండడం అంటే ఫిజికల్గా మనం చూసి టచ్ చేసే వాటిని మనం మెటీరియలైజ్డ్ ఫామ్లో ఉన్నాయని చెప్పుకుంటున్నాం. సో డీమెటీరియలైజ్డ్ అంటే మెటీరియల్ ఫామ్లో ఉన్నటువంటి షేర్లని ఎలక్ట్రానిక్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే దాన్ని డీమెటీరియలైజేషన్ అని అంటాం. సో ప్రస్తుతం ఇండియాలో ప్రతి షేర్స్, సెక్యూరిటీస్ అన్నీ కూడా డీమ్యాట్ అకౌంట్లోనే మెయింటైన్ చేయాలన్నమాట. సో మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్, సెక్యూరిటీస్ అమ్మకాలు, కొనుగోళ్ళు అన్నీ కూడా ఎక్కడ ఈ యొక్క డీమెటీరియలైజ్డ్ అకౌంట్లోనే ఓపెన్ చేయాలన్నమాట. సో ఎవరు మెయింటైన్ చేస్తారు ఈ డీమ్యాట్ అకౌంట్ అంటే సెంట్రల్ డిపాజిటరీ ఈ సో ఇండియాలో ఈ రెండు సెంట్రల్ డిపాజిటరీస్ ఉన్నాయన్నమాట. సో ఎన్ఎస్డిఎల్ ఒకటి, సిఎస్డిఎల్ ఒకటి. సో ఇవి డీమ్యాట్ అకౌంట్ని ఆపరేట్ చేస్తూ ఉంటాయి. సో ఎన్ఎస్డిఎల్ అంటే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్, సెంట్రల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ అనమాట. సో ఇవి రెండు కూడా గవర్నమెంట్వే, కాకపోతే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ అనమాట. సో ఇవేంటివి, సెంట్రల్ డిపాజిటరీ దగ్గర షేర్స్ని డీమెటీరియలైజ్డ్ ఫామ్లో అంటే ఎలక్ట్రానిక్ ఫామ్లో ఈ సెంట్రల్ డిపాజిటరీస్ ఇన్వెస్టర్స్ యొక్క షేర్స్ని డీమెటీరియలైజ్డ్ ఫామ్లో మెయింటైన్ చేస్తాయి, ఎలక్ట్రానిక్ ఫామ్లో మెయింటైన్ చేస్తాయి అన్నమాట. సో మరి డీమ్యాట్ అకౌంట్ని మనం డైరెక్ట్గా ఎన్ఎస్డిఎల్ దగ్గరకో సిఎస్డిఎల్ దగ్గర నుంచో మనం ఓపెన్ చేయలేం కాబట్టి సో డిపాజిటరీ పార్టిసిపెంట్స్ మనకి డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేస్తారనమాట. ఎవరి తరపున? ఇన్వెస్టర్స్ తరపున డిపాజిటరీ అకౌంట్ని ఓపెన్ చేస్తారు. సో ఈ డిపాజిటరీ పార్టిసిపెంట్స్ ఎవరు ఉండొచ్చు అంటే బ్యాంక్స్ ఉండొచ్చు, స్టాక్ ఎక్స్చేంజెస్ ఉండొచ్చు. సో బ్యాంక్స్, ఎస్బీఐ కూడా సెక్యూరిటీస్తో డీల్ చేస్తుంది అనమాట. ఎస్బీఐ, క్యాప్ అని, నెక్స్ట్ కోటాక్ మహేంద్ర, నెక్స్ట్ ఐసిఐసిఐ, ఇవన్నీ ఈ బ్యాంక్స్ కూడా డీమ్యాట్ అకౌంట్ను ఓపెన్ చేస్తే వీటితో పాటు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కార్వే, జీరోదా, ఇలా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ దగ్గర నుంచి కూడా మనం డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు అనమాట. సో డీమ్యాట్ అకౌంట్ని ఆపరేట్ చేయడానికి ఒక ఇంటర్నెట్ పాస్వర్డ్ అలాగే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అవసరం అవుతుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ పాస్వర్డ్స్ వచ్చిన వెంటనే మనం షేర్స్ని ట్రాన్స్ఫర్ చేసేయచ్చు అనమాట. సో షేర్స్ని పర్చేస్ చేయొచ్చు, అమ్ముకోవచ్చు. మనం ఈ యొక్క డీమ్యాట్ అకౌంట్ ద్వారా పర్చేసెస్, సేల్స్ చేస్తూ ఉండొచ్చు అనమాట. సో ఈ యొక్క ఇన్వెస్టర్స్కి సెంట్రల్ డిపాజిటరీకి మధ్యలో, సో పెట్టుబడి పెట్టే వాళ్ళకి సెంట్రల్ డిపాజిటరీకి మధ్యలో డిపాజిటరీ పార్టిసిపెంట్ ఇంటర్మీడియరీగా ఉంటుందన్నమాట. సో ఇంటర్మీడియరీగా ఉంటూ డీమ్యాట్ అకౌంట్ని ఆపరేట్ చేయడానికి ఈ డిపాజిటరీ పార్టిసిపెంట్ హెల్ప్ చేస్తారు. డిపాజిటరీ పార్టిసిపెంట్ అంటే అర్థమైంది కదా, బ్యాంక్స్ కానీ ప్రైవేట్ ఈ యొక్క ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్, అదే ప్రైవేట్ స్టాక్ ఎక్స్చేంజెస్ కానీ ఈ డిపాజిటరీ పార్టిసిపెంట్గా యాక్ట్ చేస్తాయి అన్నమాట. సో ఈ డీమ్యాట్ అకౌంట్ యొక్క ఫీచర్స్ ఏంటంటే ఈజీ అండ్ కన్వీనియంట్. ఒకవేళ షేర్స్ కనుక ఫిజికల్ ఫామ్లో ఉంటే అవి చిరిగిపోవచ్చు, లేకపోతే నలిగిపోవచ్చు. సో ఎక్కడైనా ఎవరైనా దొంగిలించవచ్చు. సో ఇవి కానీ ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉన్నటువంటి షేర్స్ని ఈజీగా అలాగే కన్వీనియంట్గా మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో అవి ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉంటాయి కాబట్టి అవి చిరిగిపోవడానికి అవకాశం ఉండదు, ఎవరు దొంగిలించే అవకాశం కూడా ఉండదు. సో ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అలాగే ఇమ్మీడియట్గా వెంటనే ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. సో ఇవి మామూలుగా అయితే ఫిజికల్ ఫామ్లో ఉన్న షేర్స్ అయితే మళ్ళీ వాటిని ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక పెద్ద ప్రాసెస్ అనమాట. సో కానీ ఇక్కడ ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉంటే వాటిని ఈజీగా డిపాజిటరీ పార్టిసిపెంట్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తాయి. నెక్స్ట్ స్టాంప్ డ్యూటీ ఏమి ఉండదు అనమాట. ఈ యొక్క ట్రాన్సాక్షన్స్కి ఎలాంటి స్టాంప్ డ్యూటీ ఉండదు. అదే ఫిజికల్ ఫామ్లో ఉంటే కనుక షేర్స్ స్టాంప్ డ్యూటీ పడుతుంది. ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి 0.5 పైసా పడుతుంది అనమాట. ప్రతి 100 రూపీస్ షేర్ని మార్చుకున్నప్పుడు ఫిజికల్ ఫామ్లో అయితే 0 అంటే ₹1 పడుతుంది స్టాంప్ డ్యూటీ. కానీ ఎలక్ట్రానిక్ ఫామ్లో ఎలాంటి స్టాంప్ డ్యూటీ ఉండదు. సో సేఫ్
సో ముందే చెప్పుకున్నాం కదా, సేఫ్ అనమాట ఇవి. ఏంటి, దొంగలించి ఎవరైనా పట్టుకెళ్ళిపోతారన్న భయం ఉండదు, నెక్స్ట్ చిరిగిపోతాయన్న భయం ఉండదు. ఓకేనా. సో రెడ్యూస్డ్ పేపర్ వర్క్, ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉందో పేపర్ వర్క్కి తగ్గిపోయినట్టే. సో నో ఆడ్ లాట్ ప్రాబ్లం. సో ఏంటి, ఇక్కడ ఇన్ని షేర్స్ ఉంటేనే కానీ ఒక ట్రాన్సాక్షన్, ఇన్ని షేర్స్ ఉంటేనే కానీ అమ్మడానికి ఉండదన్నమాట. ఫిజికల్ షేర్స్ అంటే కనీసం ఒక 100, ఒక 100, ఒక లాట్కి 100 షేర్స్ ఉండాలన్నమాట కనీసం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా కాకుండా అంతకన్నా తక్కువ ఉంటే, ఫిజికల్ ఫామ్లో ఉంటే అమ్మడానికి అవ్వదన్నమాట. కానీ ఎలక్ట్రానిక్ ఫామ్లో కనీసం ఒక్క షేర్ ఉంటే ఆ ఒక్క షేర్ కూడా మనం ఈజీగా అమ్మేసుకోవచ్చు అనమాట. ఒకవేళ అడ్రస్ మార్చుకుంటే మనం డిపాజిటరీ పార్టిసిపెంట్కి ఒక్కరికి తెలియజేస్తే సరిపోతుంది. అంతేగాని మనం ట్రాన్సాక్షన్ చేసిన ప్రతి కంపెనీకి మనం చెప్పక్కర్లేదన్నమాట అడ్రస్ మార్చుకున్నాం అని చెప్పి. అంటే మనం రకరకాల షేర్స్ అమ్ముతూ ఉంటాం, కొంటూ ఉంటాం. అంటే రకరకాల కంపెనీ షేర్స్ కొంటూ ఉంటాం, అమ్ముతూ ఉంటాం. కాబట్టి ప్రతి కంపెనీకి ఇంటిమేట్ చేయక్కర్లేదు, ఓన్లీ డిపాజిటరీ పార్టిసిపెంట్కి ఇంటిమేట్ చేస్తే సరిపోతుంది అనమాట అడ్రస్ మారిందన్న విషయం. ఓకేనా. నెక్స్ట్, ట్రాన్స్మిషన్ ఆఫ్ సెక్యూరిటీస్ డన్ బై డిపాజిటరీ పార్టిసిపెంట్. సో షేర్స్ ట్రాన్స్ఫర్ చేయడం ఇదంతా కూడా డిపాజిటరీ పార్టిసిపెంటే చూసుకుంటాడు అనమాట. సో ప్రతిదీ కంపెనీకి ఇంటిమేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఏదైనా మనకి బోనస్ షేర్స్ వచ్చాయి అనుకోండి, సో బోనస్ షేర్స్ వచ్చిన దానికి సంబంధించింది అంతా కూడా ఆటోమేటిక్గా డీమ్యాట్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. మళ్ళీ మనం ప్రత్యేకించి వెళ్ళి చూడాల్సిన పని లేదనమాట. ఓకేనా. సో ఒక్క డీమ్యాట్ అకౌంట్, మనం షేర్స్ కొన్నా డిబెంచర్స్ని కొన్నా ఒక డీమ్యాట్ అకౌంట్ సరిపోతుంది అనమాట. సో వాటికి మళ్ళీ సపరేట్గా ఈ ఈక్విటీ షేర్స్కి ఒక డీమ్యాట్ అకౌంట్, మళ్ళీ డిబెంచర్స్కి ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఒకే అకౌంట్ ద్వారా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని హోల్డ్ చేసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్, ఎక్కడి నుంచి అయినా ఒక ఇన్వెస్టర్ ఎక్కడి నుంచి అయినా సరే వర్క్ చేసేయచ్చు అనమాట. సో ఎక్కడి నుంచి అయినా, ఇంటి దగ్గర కూర్చొని ఇంటి దగ్గర నుంచి అయినా షేర్ ట్రాన్సాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండొచ్చు. ఒక షేర్ అమ్మాలన్నా కొనాలన్నా మళ్ళీ ప్రత్యేకించి స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా మనం సెల్ ఫోన్ ద్వారా, మనం డీమ్యాట్ అకౌంట్ ద్వారా మనం ఈజీగా ఎక్కడి నుంచి అయినా వర్క్ చేయొచ్చు అనమాట. సో ప్రతి ట్రాన్సాక్షన్కి పైన డీమ్యాట్ అకౌంట్ యొక్క డీమ్యాట్ అకౌంట్కి కూడా మనకి బ్యాంక్ అకౌంట్ లాగే నెంబర్ ఉంటుంది. సో ఆ ప్రతి ట్రాన్సాక్షన్కి పైన డీమ్యాట్ అకౌంట్ నెంబర్ అనేది వేయాలన్నమాట. సో ప్రతి ట్రాన్సాక్షన్కి కోట్ అయ్యే ఉంటుంది. సో కోట్ అయ్యి వస్తుంది అనమాట. సో ఇది డీమ్యాట్ అకౌంట్ యొక్క ఫీచర్స్, మీనింగ్. సో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏ డాక్యుమెంట్స్ అవసరం అంటే, కంపల్సరీగా పాన్ కార్డ్ ఉండాలి, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్, ఒక బ్యాంక్ స్టేట్మెంట్, లాస్ట్ 3 months మనం చేసిన ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి. అలాగే అడ్రస్ ప్రూఫ్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, 2 కలర్ ఫోటోలు, బ్యాంక్ది ఒకవేళ అవసరం అయితే బ్యాంక్ యొక్క క్రాస్డ్ చెక్ అంటే తెలుసు కదా మీకు. సో ఏ చెక్ మీద అయితే క్రాస్ ఉంటుందో, సో ఒక లెఫ్ట్ సైడ్ క్రాస్ చేసి ఉంటుందో దాన్ని క్రాస్డ్ చెక్ అంటాం. ఇది డైరెక్ట్గా కౌంటర్ ద్వారా ఇష్యూ చేయరు. అమౌంట్ ఆ చెక్ పట్టుకెళ్తే కౌంటర్లో క్యాష్ ఇవ్వరు, డైరెక్ట్గా మన అకౌంట్లో పడేటటువంటి చెక్ని మనం క్రాస్డ్ చెక్ అని అంటాం. సో బ్యాంక్ క్రాస్డ్ చెక్ తీసుకుంటుంది, అవసరం అయితే తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్, కేవైసీ డీటెయిల్, నో యువర్ కస్టమర్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి. అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్ని ప్రొవైడ్ చేస్తే మనకి డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేస్తారన్నమాట. సో ఎక్కడ ఓపెన్ చేస్తారు, ఏదైనా మనం బ్యాంక్లో అయినా ఓపెన్ చేయొచ్చు, లేదా ఏదైనా ప్రైవేట్ స్టాక్ బ్రోకింగ్ ఫర్మ్ దగ్గర నుంచి అయినా మనం ఈ యొక్క డీమ్యాట్ అకౌంట్ని ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో మనకి ప్రస్తుతానికి అయితే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి 0 ఛార్జెస్ వసూలు చేస్తారనమాట. అంటే ఫ్రీగానే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసేస్తున్నారు. కాకపోతే యాన్యువల్గా ఇంత అమౌంట్ అని పే చేయాలన్నమాట. ఎస్బీఐ అయితే 350 రూపీస్ యాన్యువల్ ఛార్జెస్ని వసూలు చేస్తుంది. ఓకేనా. డీమ్యాట్ అకౌంట్ ఆపరేట్ చేసినందుకు గాను ఎస్బీఐ తీసుకుంటూ ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఆఫ్ డీమ్యాట్ అకౌంట్. ఈ డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేయడం వల్ల వచ్చేటటువంటి అడ్వాంటేజెస్ అంటే, ఒకవేళ షేర్స్ బోనస్ వచ్చినా, అలాట్మెంట్ వచ్చినా డైరెక్ట్గా మన అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది అనమాట. ఇన్వెస్టర్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల కానీ, థెఫ్ట్ వల్ల కానీ, చిరిగిపోవడం వల్ల కానీ ఇలాంటి భయాలు ఏమి ఉండదు. ట్రాన్సాక్షన్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, ఫిజికల్ షేర్ ఫామ్లో, అంటే ఫిజికల్ మెటీరియలైజ్డ్ ఫామ్లో ఉండేటటువంటి
షేర్స్ కన్నా ఈ డీమ్యాట్ అకౌంట్లో ఉండేటటువంటి షేర్స్ చాలా సేఫ్. సో ఓకేనా, సో ఎక్కడి నుంచైనా మనం ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. సో డ్యామేజ్ అవుతాయి అనేటటువంటి భయం ఏమీ ఉండదన్నమాట. ఓకేనా, సో స్టాంప్ డ్యూటీ కూడా ఉండదు. స్టాంప్ డ్యూటీ ఉండదు, ఎందుకంటే మామూలుగా అయితే మెటీరియలైజ్డ్ ఫామ్లో ఉంటే షేర్స్ ఈ ఏంటి స్టాంప్ డ్యూటీ ఉంటుంది. కానీ ఇవి మెటీరియలైజ్డ్ ఫామ్ కాదు కాబట్టి, ఎలక్ట్రానిక్ ఫామ్ కాబట్టి స్టాంప్ డ్యూటీ ఏమీ ఉండదు. సో ఇవన్నీ బిగ్ అడ్వాంటేజ్. ట్రాన్సాక్షన్ కాస్ట్ ఉండదు, ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, పేపర్కి ఉండేటటువంటి రిస్క్, పేపర్ వర్క్ ఉండదు. సో డీమ్యాట్ అకౌంట్లో ఉండడం వల్ల చాలా అడ్వాంటేజెస్ అనమాట. అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనం మన అకౌంట్లో, మన డీమ్యాట్ అకౌంట్లో ఒక్క షేర్ ఉన్నా సరే మనం యాన్యువల్ అమౌంట్ పే చేసేయాలి. సో కానీ ఇక్కడ చాలా క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ ఏంటి, చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలన్నమాట. డీమెటీరియలైజ్డ్ సెక్యూరిటీస్ యొక్క ట్రేడింగ్ని గమనిస్తూ ఉండాలి క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్. లేకపోతే ఇన్వెస్టర్స్కి ఏదైనా హామ్ వచ్చేటటువంటి, అంటే హాని జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ యొక్క క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ ఈ డీమ్యాట్ అకౌంట్ యొక్క ట్రాన్సాక్షన్స్ని గమనిస్తూనే ఉండాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ సెబీ ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ రెగ్యులేటర్స్ని గమనిస్తూ ఉండాలన్నమాట. ఒకవేళ గమనించకపోతే వీళ్ళు మ్యానిపులేట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. డీమ్యాట్ అకౌంట్కి యాక్చువల్గా అయితే ఛార్జెస్ లేవు. అదే ముందైతే, అంటే ఈ ఫస్ట్లో డీమ్యాట్ అకౌంట్ వచ్చిన కొత్తలో అయితే కనుక ఎక్కువ ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి 3,000 ఖర్చు, 4,000 ఖర్చు అలా స్టాక్ ఎక్స్చేంజెస్ దగ్గర ఖర్చు అయ్యేది. కానీ ప్రజెంట్ డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేయడానికి 0 కాస్ట్ అనమాట. కానీ ఈ విషయం ఇన్వెస్టర్కి తెలియకపోతే స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్స్ మోసం చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ని ఎప్పటికప్పుడు సెబీ గమనిస్తూ ఉండాలన్నమాట. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ, డిపాజిటరీస్ యాక్ట్, ఇవి సెబీ యాక్ట్, ఇవి రెగ్యులేషన్స్ అన్నిటినీ కూడా ఫాలో అవ్వాలి. సో ఇవన్నీ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డీమ్యాట్ అకౌంట్. డీమ్యాట్ అంటే అర్థమైంది కదా, డీమెటీరియలైజ్డ్ ఫామ్ అంటే సెక్యూరిటీస్ని ఫిజికల్ ఫామ్లో లేకుండా ఎలక్ట్రానిక్ ఫామ్లో కన్వర్ట్ చేసేటటువంటి ప్రాసెస్ని డీమ్యాట్ అని అంటారు. మనం బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకుంటున్నామో అలాగే సెక్యూరిటీస్ని అలాగే డిబెంచర్స్ని ట్రేడ్ చేయడం కోసం మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. డీమ్యాట్ అకౌంట్కి ఒక నెంబర్ ఉంటుంది. ప్రతి ట్రాన్సాక్షన్కి ఆ డీమ్యాట్ అకౌంట్ నెంబర్ని కోట్ చేస్తారనమాట. సో డైరెక్ట్గా మనం ఏ షేర్లు ట్రాన్స్ఫర్ చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ ద్వారానే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో షేర్లు ఫిజికల్ ఫామ్ షేర్స్ ఎవరి దగ్గర ఉంటాయంటే సెంట్రల్ డిపాజిటరీ దగ్గర ఉంటాయి. మళ్ళీ మనకి రీమెటీరియలైజ్డ్ ఫామ్లో కావాలంటే వాళ్ళే ఇచ్చేస్తారనమాట. ఓకేనా, సో డిపాజిటరీ పార్టిసిపెంట్ ఇంటర్మీడియరీగా ఉంటారనమాట. సెంట్రల్ డిపాజిటరీకి ఇన్వెస్టర్కి మధ్యలో డిపాజిటరీ పార్టిసిపెంట్ ఇంటర్మీడియరీగా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ.